హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల బంగారు కలలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఇప్పుడు వినిపిస్తున్నాను బంగారు కలలు నవల ఆడియో 7వ భాగం. కవర్లో నుంచి అతను విసురుగా శుభలేఖ బయటికి లాగాడు. వెంటనే చకితుడయ్యాడు. కవరు లోపల తెల్ల కాగితం మాత్రమే ఉంది. దానిమీద అందమైన అక్షరాలతో జ్యోతి స్వదస్తురితో ఏప్రిల్ పూల్ అని ఉంది. అది చూడగానే అతను చప్పున తల తిప్పి టేబుల్ మీద ఉన్న క్యాలెండర్ వైపు చూశాడు. అందులో నుంచి ఏప్రిల్ 1 వెక్కిరిస్తూ కొంటెగా నవ్వుతూ కనిపించింది. అతని కళ్ళలో కోపంలో నుంచి నవ్వు, నవ్వులో నుంచి సంభ్రమం, సంభ్రమంలో నుంచి సంతోషం ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ వేగంగా పరిగెత్తాయి. జ్యోతి అతని ముఖం చూడగానే పకాలన నవ్వి అక్కడి నుంచి పారిపోబోయింది. కానీ మెరుపులా ఒక్క అంగలో వచ్చి జ్యోతిని పట్టుకుని బిగియారా 2 చేతుల మధ్య బంధించేశాడు. అమ్మ దొంగ, ఒక్క క్షణంలో నన్ను ఎంత ఏడిపించేశావు! ఈరోజు ఏప్రిల్ 1 అన్న సంగతే నాకు గుర్తు రాలేదు అన్నాడు. మీరు మాత్రం నన్ను ఏడిపించలా? నాన్నగారు వచ్చి అడిగితే ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని ఎందుకనాలి? అతని కౌగిలిలో ఒదిగిపోయిన జ్యోతికి హఠాత్తుగా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. మనసుని అదిమి పెడుతున్న భారమేదో తొలగిపోయినట్టుగా ఉంది. జ్యోతి, నన్ను అర్థం చేసుకో. ఫ్యాక్టరీ ఒక స్థితికి రాని అన్నాడు రవి. అదిగో మళ్ళీ అదే మాట. ఫ్యాక్టరీకి మన పెళ్లికి ఏంటి సంబంధం? నా దృష్టిలో చాలా ఉంది జ్యోతి. ఈ ఫ్యాక్టరీ పూర్తిగా నా స్వయం కృషి మీద అభివృద్ధి కావాలని నా ధ్యేయం. ఇప్పుడే నిన్ను చేసుకున్నాననుకో, నాతో పాటు నువ్వు కూడా ఇబ్బందులు పడాలి. నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్న నిన్ను నా ఇబ్బందుల్లో ఇరికించడం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు రవి. ఇబ్బందులు ఎందుకు వస్తాయి? నన్ను పెళ్లి చేసుకుంటే నా డబ్బు కూడా మీదవుతుంది. మీరు ఊహించే చికాకులు రానే రావు అంది జ్యోతి. డబ్బున్న అమ్మాయిని పట్టాడురా వీడు అని లోకం జీవితాంతం దెప్పుతుంది. నేనా మాట పడడం నీకు ఇష్టమా అన్నాడతను. జ్యోతి అతని కళ్ళలోకి చూసింది. నిర్మలంగా చురుగ్గా ఉన్న ఆ కళ్ళలో స్వాభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. ఇష్టం లేదన్నట్టు తల తిప్పింది. అందుకే ఈ జాగ్రత్త. నీ డబ్బు నేను తీసుకునే అవసరం రానే రాకూడదు జ్యోతి. నా కోసం, మన కోసం ఒక్క సంవత్సరం ఎదురు చూడలేవా అన్నాడు. జ్యోతి చెంప అతని చేతి మీద ఆనింది. అట్లా ఎదురు చూసినందుకు నాకేంటి బహుమతి అంది. జీవితాంతం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని పూజించుకుంటాను. అయితే అర్జెంటుగా ఇప్పుడే ఒక పూలతోట వేసేయండి మరి అంది జ్యోతి. రవి నవ్వాడు. జ్యోతిని వదలబోయి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి తలని మరింత దగ్గరగా అదుముకున్నాడు. అబ్బా, ఒక్క క్షణంలో నన్నెంత ఫూల్ని చేశావు! ఒక్కసారి నా కళ్ల ముందు చీకటైపోయింది. జీవితంలో రుచి ఇంకిపోయినట్టే అనిపించింది అన్నాడతను. నాన్నగారు వచ్చి మీరు పెళ్లికి సుముఖంగా లేరని చెప్పగానే నా కూడా కళ్ల ముందంతా చీకటయింది. దానికి కారణమేంటో స్వయంగా తెలుసుకోవాలని అనిపించింది. మీ మనసులో ఇంకెవరైనా ఉన్నారేమో, మీ మీద ఆశలు పెట్టుకుని కలలు కంటూ నేనే ఫూల్ నవ్వుతున్నానేమోనని భయపడ్డాను. ఆ భయం ఇప్పుడు తీరిపోయింది. నాకు మీకు మధ్య ఫ్యాక్టరీ తప్ప ఇంకేం అడ్డులేవు. ఇప్పుడు 1 సంవత్సరం కాదు, 100 సంవత్సరాలైనా వేచి ఉండగలను అంది జ్యోతి. అమ్మో, అన్ని సంవత్సరాలే? నేనాగలేను. 1 సంవత్సరం కంటే గడువివ్వను. ఈ లోపల భూమి ఆకాశం తల్లకిందులైనా సరే ఫ్యాక్టరీ అభివృద్ధి చేస్తాను అన్నాడు రవి. ప్రామిస్? ప్రామిస్ అంది జ్యోతి. పురుషోత్తం గారు ముందు గదిలో కూర్చుని పేపర్ చూస్తున్నారు. ఇంతలో చిదంబరం గొడుగు చంకన పెట్టుకుని బావా బావా అని కేకలు పెడుతూ వచ్చారు. ఆయన పేపర్ పక్కకు తీసి హఠాత్తుగా ఊడిపడిన చిదంబరాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఏంటి అన్నారు. పురుషోత్తం గారిని చూడగానే చిదంబరం బావా అన్నాడు కంగారుగా. ఆయన ముఖం చూస్తే రాకూడని ఆపదేదో వచ్చి నెత్తిమీద పడినట్టుగా కుంగదీస్తున్నట్టుగా ఉంది. ఏంటయ్యా అన్నారు పురుషోత్తం గారు కంగారుగా. చిదంబరం జవాబు చెప్పలేదు. గొడుగు కింద పడేసి ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. కళ్ల నిండా నీళ్లు ముంచుకు రావడంతో ఉత్తరీయం చెంగు ముఖాన కప్పుకుని బావురుమన్నాడు. పురుషోత్తం గారు చప్పున లేచి వచ్చి ఆయన పక్కన కూర్చుని భుజం తట్టి కుదుపుతూ ఏంటసలు, ఏమైందో చెప్పు అన్నాడు గాభరాగా. ఏం చెప్పను బావా, నా రాత బద్దలైంది. నా పరువు బజార్లో పడింది. నిన్నటి నుంచి రాధ ఇంట్లో లేదు. ఆ అంటూ తెల్లబోయారు పురుషోత్తం గారు. మొన్న మధ్యాహ్నం జ్యోతితో కలిసి వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఇక్కడికి వస్తున్నామని చెప్పారు. అసలు వచ్చిందా ఇక్కడికి అడిగాడు చిదంబరం. వచ్చిందే. జ్యోతితో పాటు తిరిగొచ్చిందట. కాని ఇంటికి సరాసరి రాలేదు. స్నేహితురాళ్ళందరిళ్ళు వెతికాను, ఎక్కడా లేదు. కంగారేసిపోయి
ఏమైందో ఏంటోనని పోలీసు రిపోర్ట్ ఇచ్చాను. ఏవైనా ఆచూకీ దొరికిందా? ఆయన తల ఊపి ఊరుకున్నాడు. ఎక్కడుంది? హోటల్ రూంలో ఉందట. పోలీసులు అరెస్ట్ చేశారు. చిదంబరం రాగాలు వినిపించగానే గదిలో పడుకున్న రవి కూడా లేచి వచ్చాడు. ఏంటి మావయ్య నువ్వనేది? మన రాధ సంగతేనా నువ్వు చెప్పేది? అవునరా బాబు, అదే మేకపిల్లలాంటి పిల్ల. దానికింత ధైర్యం ఎలా వచ్చిందా అని విస్తుపోయాను. పోలీసులు ఆ మాట చెప్పగానే నరికి పోగులు పెడదామని వెళ్ళాను. వెళ్తే రాధ పట్టుబడింది ఎవరితోనో కాదు, మన వేణుతో. ఇద్దరు హోటల్లో భార్యాభర్తలుగా సంతకాలు చేసి రూమ్ తీసుకున్నారట. ఆ? రవి, పురుషోత్తం ఇద్దరూ పిడుగుపడ్డట్టుగా చూశారు. ఈ కుంభకోణం నాకేం తెలుసు? పిల్ల కనిపించకపోతే కంగారు పడి రిపోర్ట్ ఇచ్చాను. ఇదేంటమ్మా ఇట్లా చేసావు అని దాన్ని చివాట్లు వేస్తే, బావ పెళ్లి చేసుకుంటానని అన్నాడు నాన్న, అతని మాట కాదనలేకపోయాను అంటూ బావురు మంది. ఇప్పుడిద్దరు ఎక్కడున్నారు? పళ్ళబిగువును అడిగారు పురుషోత్తం. పోలీస్ స్టేషన్లో. హారి భగవంతుడా, వీడికిదేం పోయే కాలం? పురుషోత్తం గారు కృంగిపోతున్నట్టుగా అన్నారు. వయసు బావా, వయసు. అదే ఎన్ని కోతి వేషాలైనా వేయిస్తుంది అంటూ సర్ది చెప్పాడు చిదంబరం. నాయనా రవి, పెద్ద కొడుకు వైపు చూశారాయన. మీరేం కంగారు పడకండి నాన్న, నేను వెళ్ళి వాళ్ళిద్దరినీ ఇక్కడికి తీసుకొస్తాను అన్నాడు రవి బయలుదేరుతూ. నేను కూడా వస్తాను. చిదంబరం క్రింద పడేసిన గొడుగు అందుకుని లేవబోయాడు. నువ్విక్కడే ఉండు మావయ్య, నిన్ను చూసి రాధ ఇంకా బెదిరిపోతుందేమో అనేసి రవి వెళ్ళిపోయాడు. నేనెంత త్వరగా దాటిపోతే అంత అదృష్టవంతుణ్ణి. ఈ అప్రాచ్యుడి మూలంగా ఇంకెన్ని చూడాల్సొస్తుందో అన్నారు పురుషోత్తం గారు భారంగా. ఏరా, నీకిదేం పోయే కాలం? పెళ్లికాని ఆడపిల్లని అట్లా హోటల్కి తీసుకుపోవడానికి సిగ్గులేదట్రా? పోలీస్ స్టేషన్ నుంచి రాధని, వేణుని విడిపించి ఇంటికి తీసుకురాగానే పురుషోత్తం గారు ఉడికిపోతూ అన్నారు. మావయ్య రిపోర్ట్ ఇస్తాడని మాకేం తెలుసు? వేణు నిర్లక్ష్యంగా అన్నాడు. వాడు మగపిల్లవాడు సరే, అసలు దీనికి బుద్ధి లేకపోయింది అని, ఇక జన్మలో దీనికి పెళ్ళవుతుందా అంటూ చిదంబరం గొడుగు పెట్టి రాధని కొట్టబోయాడు. రవి అడ్డం వచ్చి ఆయన్ని వారించాడు. నీకేం తెలుసురా నా కడుపు కోత? ఇప్పుడు దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? రేపు ఏ నెలలో తప్పిందనే వార్త తెలిస్తే ఇక నేను ఇంత విషం పుచ్చుకుని గుట్టుక్కు మనాల్సిందేగా అన్నాడు చిదంబరం. నువ్వేం బాధపడకు మావయ్య, రాధకి వేణుకి పెళ్లి జరిపించేద్దాం. బాబు రవి, చిదంబరం రెండు చేతులు పట్టుకున్నాడు. ఈ మాట మీ నాన్న కూడా అనాలి కదా అన్నాడు. అనడానికి నాకేం అభ్యంతరం లేదయ్యా, కానీ పెద్దవాడికి పెళ్లి కాకుండా చిన్నవాడి పెళ్లి ఎలా చేస్తాం? నలుగురు ఏమైనా అనుకోరు అన్నారు పురుషోత్తం గారు. రవి తండ్రి దగ్గరగా వచ్చాడు. నాన్న, ఎవ్వరూ ఏమీ అనుకోరు. మన ఇబ్బందులు కష్టసుఖాలు మనవి. లగ్నం పెట్టించండి, వేణు పెళ్లి చేసేద్దాం అన్నాడు. ఏమోరా, నీ ఇష్టం. నువ్వేది మంచనుకుంటే అలా జరిపించు అన్నారు పురుషోత్తం గారు. చిదంబరం కూతురి వైపు చూశాడు. ఆయన ముఖంలో రెప్పపాటుగా విజయగర్వం నాట్యం చేయడం ఒక్క రాధకే అర్థమైంది. ఫ్యాక్టరీ ఆఫీసులో చిదంబరంతో తోటి గుమ్మస్తాలు కూర్చుని పనిచేసుకుంటున్నారు. రాధా, వేణుల పెళ్లి నిశ్చయమైంది. చిదంబరం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అకౌంటెంట్తో పరాచకాలాడుతూ ఫైల్స్ చూస్తున్నాడు. ఇంతలో ప్యూన్ ఆనాటి పోస్టు తీసుకుని రవి గదిలోకి వెళుతున్నాడు. ఇదిగో నిన్నే, అయ్యగారు ఈరోజు కూడా ఊరు నుంచి రారు గాని ఆ పోస్ట్ ఇక్కడికి పట్రా అంటూ ఆజ్ఞాపించాడు. ప్యూన్ ఉత్తరాల కట్ట ఆయన టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. చిదంబరం ఒక్కొక్కటి తిరగవేస్తుండగా అతని దృష్టి ఒక కవర్ను ఆకర్షించింది. అది రవికి పర్సనల్గా వచ్చిన ఉత్తరం. చిదంబరానికి ఒకళ్ళ ఉత్తరాలు చదవాలంటే ఎక్కడలేని ఆసక్తి. దాన్ని చించి చూశాడు. అది చదవగానే ఆయన కనుబొమలు పైకి లేచాయి. మళ్ళీ 2-3 సార్లు చదివాడు. అందులో ఇలా ఉంది: డాడీ, నువ్వు పంపిన బొమ్మలు చాలా బాగున్నాయి. సోమవారం నా స్కూల్లో పేరెంట్స్ డే జరుగుతుంది, కాబట్టి నువ్వు రాకపోతే నాకు కోపం వస్తుంది అని ఉంది. చిదంబరం వెంటనే, అయ్యా అకౌంటెంటు, ఒకసారి ఇలా రండి అంటూ పిలిచాడు. ఆయన లేచి వచ్చాడు. ఈ బేబీ ఉమ ఎవరండి అని అడిగాడు చిదంబరం. ఏమో నాకు తెలియదండి, ప్రొపరేటర్ గారు ప్రతి నెల డబ్బు పంపిస్తూ ఉంటారు. అలాగా, ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, లెక్కలన్నీ నేనే చూస్తున్నాను, ఒక్కనాడు నాకు తెలియలేదే అన్నాడు చిదంబరం. ఎలా తెలుస్తుందండి? పంపించమన్న ఆయనకి, పంపిస్తున్న నాకు తప్ప మరో నరమానవుడికి తెలీదు. ఆ డబ్బు ఫ్యాక్టరీ ఖర్చుల్లో రానివ్వద్దని ఆయన స్వంత ఖర్చులకి వాడుకున్నట్టు వ్రాయమని చెప్పారండి అన్నాడు అకౌంటెంట్. అలాగా,
ఈ బేబీ ఉమా ఎవరో అనాథ పిల్లే అనుకుందాం. దానికి ఇంత రహస్యం దేనికయ్యా? ఏమోనండి, పెద్దవాళ్ల రహస్యాలు మనకేం తెలుస్తాయి? మనం ఇక్కడ వాళ్ల ఉప్పు తిని బతికేవాళ్లం. వాళ్ళు ఏ పని ఎలా చేయమంటే అలా చెయ్యడమే మన కర్తవ్యం అన్నాడు అకౌంటెంట్. ఇది ఎన్నాళ్ల నుండి జరుగుతోంది? అడిగాడు చిదంబరం. ఈ ఫ్యాక్టరీ మొదలైనప్పటినుంచినండి. సరే, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. చిదంబరం డ్రాయర్ తెరిచి తాళం చెవులు తీసుకుని లేచి రవి గదిలోకి వెళ్ళాడు. రవి డ్రాయర్ సరుగులు వెతకగా అందులో ఉమ ఫోటో, సరోజ కృతజ్ఞతలు చెప్తూ వ్రాసిన ఉత్తరం కనిపించాయి. అబ్బో, చాలా గ్రంథం ఉందే అంటూ అవన్నీ యథాప్రకారం సర్దివేశాడు. చిదంబరం అల్మరా మూసి డ్రాయర్ సొరుగు తాళాలు వేసి వచ్చేసరికి గుమ్మంలో ఆజానుబాహువైన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అపరిచితుడైన ఆ వ్యక్తిని చూడగానే చిదంబరం ఒక్క క్షణం తికమక పడిపోయాడు. ఆ వెంటనే ఎందుకైనా మంచిదని నమస్కారమండి అన్నాడు. చిదంబరం నమస్కారం చేయగానే శేషగిరిలో మరింత ఉత్సాహం అనిపించింది. మీ ప్రొపరేటర్ ఎక్కడా అన్నాడు లోపలికొస్తూ. ఊళ్ళో లేరు, రేపు సాయంత్రం వస్తారు. చిదంబరం ఎంతో వినయంగా చెప్పాడు. అతను సరాసరి రవి కూర్చునే కుర్చీలో కూర్చున్నాడు. చిదంబరం కంగారు పడ్డాడు. తమరు అన్నాడు సంశయంగా. ఈ ఫ్యాక్టరీకి అసలు ప్రొపరేటర్ని. అంటే ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏదో లోన్ తీసుకున్నామని చెప్పుకుంటున్నారే. నాన్సెన్స్, అంతా నాటకం. ఇదంతా నాది, నా భార్య కష్టార్జితం. మీ భార్యదా? చిదంబరం ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆవిడ ఎందుకిచ్చిందండి ఇంత డబ్బు అడిగాడు. ఎందుకా? ఒక పెళ్ళైనాడది ఇంకో పరాయి మగాడికి ఎందుకిస్తుంది? మోజు పుడితే ఇక ఉచితానుచితాలు ఎక్కడ వస్తాయి? అర్థమైంది. ఇక మీరేం చెప్పనవసరం లేదు, నాకంతా అర్థమైంది. అబ్బో, ఇలాంటి కేసులు నా జీవితంలో 1,00,000 చూశాను అన్నాడు చిదంబరం. చిదంబరానికి చాలా ఆనందంగా ఉంది. ఎక్కడైనా ఏమైనా లొసుగున్న వ్యవహారం వింటే ఆయనకు పరమానందం. ఈ కుంభకోణానికి బేబీ ఉమ ఉత్తరానికి తప్పకుండా సంబంధం ఉంటుందని ఆయన మనస్సు ఇట్టే పసిగట్టేసింది. శేషగిరి చిదంబరాన్ని పరకాయించి చూశాడు. ఈ ఆఫీసులో నీ పనేంటి? మేనేజర్నండి. సరే, మీ ప్రొపరేటర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను గాని డబ్బుంటే ఇప్పటికి కొంత ఇవ్వు అన్నాడు. డబ్బైతే చాలా ఉంది, కానీ ఇచ్చే అధికారం మాత్రం నాకు లేదండి. తమరి డబ్బు తమకి న్యాయంగా అంతా దక్కాలంటే మార్గం నేను చూపించగలను అన్నాడు. ఏంటది? ఈ ఫ్యాక్టరీ అంతా రాజారావు గారని ఆయన ప్రోత్సాహంతో మొదలైంది. ఆయన తన కూతుర్ని రవికి ఇవ్వబోతున్నారు. మీ కేసు ఆయన దగ్గరికెళ్తే మీకు అన్ని విధాలా న్యాయం చేకూరుతుందని నా నమ్మకం అన్నాడు చిదంబరం. ఆయన ఎక్కడుంటాడు? అడ్రస్ నేను ఇస్తానుగా, కానీ ఆయన ముందు మీరిలా మాట్లాడితే పని జరగదు. ఆయన అసలే రిటైర్డ్ మిలిటరీ మ్యాన్, ఫైర్ బ్రాండ్, షూట్ చేసినా చేసేస్తాడు కూడా. మీరు బాధపడుతున్నట్టుగా అనునయంగా అడగాలి, అప్పుడు పని జరుగుతుంది అన్నాడు చిదంబరం. థ్యాంక్ యూ, మీరెంత మంచివారండి. శేషగిరి కుర్చీలో నుంచి లేచి ఆయన 2 చేతులు పట్టుకున్నాడు. ఈ లోకంలో ఇంకా మీలాంటి ధర్మాత్ములున్నారు కాబట్టే నాలాంటి అమాయకులు బ్రతకగలుగుతున్నారు. మీ మేలు మర్చిపోలేను అని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు శేషగిరి. చిదంబరం చేతిలో చాలా చక్కటి పావు చిక్కినంత ఆనందం కలిగింది. వేణు అల్లుడు కాబోతున్నాడు. ఎలాగైనా సరే ఈ ఫ్యాక్టరీ అతనికి కట్టబెట్టి దీనిమీద అధికారం తన చేతిలో ఇముడ్చుకోవాలి అనుకున్నాడు. దానికి అదృష్టవశాత్తు చక్కటి నాందీ ప్రస్తావన జరిగింది అనుకున్నాడు. కన్నీళ్లతో గుండెలు పిండే ఆవేదన దిగమింగుతున్నట్టుగా, చెప్పలేక చెప్పుకుపోతున్నట్టుగా శేషగిరి చెప్పిందంతా వినగానే రాజారావు గారి నోట్లో సిగార్ జారి క్రింద పడినంత పనయింది. ఆయన మనసులో కలిగిన కలవరం ముఖంలో కనిపించినప్పటికీ శేషగిరి చేతులు జోడించి నమస్కరించాడు. బాబు, మీరు పెద్దవారు, మంచి చెడు తెలిసినవారు. నా భార్యని ఎక్కడ దాచాడో నాకు తెలియడం లేదు. ఒక్కసారి నేను ఆమెతో ముఖాముఖి మాట్లాడే అవకాశం కల్పించమని ప్రార్థిస్తున్నాను. మీరు అనుభవజ్ఞులు. నా మాటలు గుడ్డిగా నమ్మవద్దు. పిలిపించి అడిగించండి. మీరు ఆరా తీసి నిజానిజాలు తెలుసుకోండి. నేను చెప్పిన దాంట్లో మీకేమైనా అబద్ధం ఉందని తెలిస్తే నన్ను నిలువునా పాతేయండి. వస్తాను ఎంతో నమ్రతగా చెప్పి వెళ్ళిపోయాడు. శేషగిరి గుమ్మం దాటి బయటకొస్తుంటే శుభలేఖ పుచ్చుకుని వస్తూ చిదంబరం ఎదురయ్యాడు. ఇద్దరూ ఒక్క క్షణం చూసుకున్నారు. శేషగిరి చిదంబరానికి కన్నుగీటి వెళ్ళిపోయాడు. చిదంబరం ఆశ్చర్యం నటిస్తూ శేషగిరిని తిరిగి తిరిగి చూస్తూ లోపలికొచ్చాడు. రావయ్యా, రా అన్నారు రాజారావు గారు. చిదంబరం చేతిలో పెళ్లి శుభలేఖ ఆయనకిస్తూ
అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. పెద్దలు తమరు తప్పకుండా వచ్చి ఆశీస్సులు అందచేయాలి అన్నాడు వినయంగా. అలాగా, ఎక్కడ పట్టావయ్యా అల్లుణ్ణి అంటూ శుభలేఖ చూశారు రాజారావు గారు. వాట్, వేణుయేనా? అవునండి, అయిన సంబంధం. మా అమ్మాయి వాళ్ళకు అన్ని విధాలా నచ్చిందట, అడిగారు, సరేనన్నాను అన్నాడు చిదంబరం. రాజారావు గారు శుభలేఖ చూడగానే ఆలోచనలో పడ్డారు. అవును, పెద్దవాడు రవి ఉండగా చిన్నవాడు పెళ్ళేంటయ్యా? రవికి కూడా ఎక్కడైనా సంబంధం కుదిరిందా? లేదండి, నేను కూడా మా బావనిదే నిలదీశాను. కానీ ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేదు. రవికి పెళ్లి ఇష్టం లేదట, అసలు చేసుకోను అంటున్నాడట. ఏ, ఎందుకని? కారణం ఏంటోనండి, అంతా అయోమయంగా ఉంది. ఎవరినైనా ప్రేమించాడో ఏంటో తెలీదు. ఈ కాలం కుర్రాళ్లంతా గుంభనం అనుకోండి. వాళ్ల లోతుపాతులు కనిపెంచిన తల్లిదండ్రులకే తెలియడం లేదు. నేను చెప్పకూడదనుకోండి. మీరు మా బావ ప్రాణ స్నేహితులు. రవి క్షేమం కోరేవాడిని కాబట్టి చెప్పినా పర్వాలేదేమో. మీరేమీ అనుకోనంటే, ఎక్కడ అననంటే. చెప్పవయ్యా, ఏంటది? శేషగిరి అని ఒక అతను చీటికి మాటికి మా ఫ్యాక్టరీకి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడండి. అతని భార్యని రవి దాచాడని అంటాడు. ఇదంతా నిజమో అబద్ధమో ఆ దేవుడికే తెలియాలి. రవి పెళ్లి చేసుకోను అనడానికి ఇతని గొడవకి ఏమైనా సంబంధం ఉందో ఏంటో. మనమైతే చూడలేదు. వస్తానండి, ఇంకా చాలా చోట్ల శుభలేఖలు ఇవ్వాలి. తమరు తప్పక పెళ్లికొస్తారుగా అన్నాడు చిదంబరం. అలాగే చెప్పారు రాజారావు గారు. చిదంబరం వెళ్ళిపోయిన తర్వాత రాజారావు గారు చాలాసేపు అక్కడే ఆలోచనగా కూర్చుండిపోయారు. హఠాత్తుగా ఆయనకి మనసంతా భారంగా అయిపోయింది. రవి గురించి స్నేహితుడి కొడుకు అనే మమకారంతో కళ్ళు మూసుకుపోలేదు కదా తనకు. ఏమీ లేందే శేషగిరి వచ్చి అంత ధైర్యంగా చెప్తాడా? అసలైనా జ్యోతితో పెళ్లి అంటే సహజంగా ఏ యువకుడైనా వెంటనే అంగీకారం తెలియచేసి ఉండేవాడు. రవి కాదనడంలో అర్థమేంటి? వెనక పీకులాట ఏదో ఉండబట్టేనా? ఏం మనుషులు! ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేకుండా ఉన్నాం. ఆయన మనసంతా వికలమైపోయింది. జ్యోతి అందంగా తయారై గబగబా మెట్లు దిగొచ్చింది. హాల్లో మామూలుగా కూర్చుని ఉన్న తండ్రిని చూస్తూ, డాడీ, నువ్వింకా పేపర్ చదువుతూనే కూర్చున్నావా? అవతల లగ్నం టైం అయిపోతుందేమో అంది. ఏ లగ్నం అమ్మా? పేపర్లో నుంచి తల తీయకుండానే అడిగారాయన. అబ్బా, ఈరోజు ఇంత హఠాత్తుగా నీకు మతిమరుపొచ్చిందా డాడీ? రాధ పెళ్ళి మీ ఫ్రెండ్ పురుషోత్తం కొడుకు వేణుతో జరుగుతోంది. అదా, నేను రానని రాత్రి చెప్పాను కదమ్మా. మన ఇంటికి సాయంత్రం బంధువులు వస్తున్నారన్నానుగా. నువ్వు బయలుదేరావేంటి అన్నారాయన. ఆయన ముఖ కవళికలు చూస్తే జ్యోతి ఆ పెళ్లికి వెళ్లడం అతనికేమాత్రం ఇష్టం లేనట్టుగా ఉంది. పో డాడీ, ఏంటి నువ్వనేది? రాధ నా స్నేహితురాలు, వేణు నీ స్నేహితుడి కొడుకు. రెండు వైపులా మనకి కావలసిన వాళ్లేగా. 6 గంటలకి తిరిగి వచ్చేయచ్చులే. కారులో ఎంతసేపు వెళ్ళి వస్తాను డాడీ? నాకు చాలా బద్ధకంగా ఉందమ్మా. అంత దూరం వెళ్ళి రావడం, వెంటనే రావడం, ఆ హైరాణ తట్టుకోలేను. నువ్వు కూడా వెళ్లకుండా ఉంటే బాగుంటుందమ్మా. బాగుంది డాడీ, కనీసం నేనైనా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళి నీ తరపున క్షమాపణలు చెప్పేసి నీ భోజనం కూడా నేనే చేసేసి వస్తాను. జ్యోతి, ఆయన కోపంగా చూశారు. మా డాడీ మంచివాడుగా? జ్యోతి అనునయంగా చూసింది. సరే, వెళ్తే వెళ్ళావు గాని త్వరగా రా. సరిగ్గా నువ్వు 5 గంటలకల్లా ఇక్కడికి రావాలి, తెలిసిందా? ఓకే డాడీ. జ్యోతి చకచకా వెళ్ళిపోయింది. రాజారావు కూతురు వెళ్ళిపోగానే సింహాచలం అని కేక వేశారు. సింహాచలం పరిగెత్తుకు రాగానే, ఇదిగో చూడు, సాయంత్రం అమ్మాయిని చూడ్డానికి పెళ్లివారొస్తున్నారు. మంచి టిఫిన్ ఏదైనా సిద్ధం చెయ్యి. బజారుకు వెళ్ళి స్వీట్లు పళ్ళు కొనుక్కునిరా అంటూ పురమాయించాడు. రాధావేణుల వివాహం పల్లెటూరులో పురుషోత్తం గారి ఇంట్లోనే నిరాడంబరంగా జరిగింది. పెళ్లి హఠాత్తుగా కుదిరిందని, తన దగ్గర కాని డబ్బు లేదని చిదంబరం లబలబలాడడంతో ఆ ఖర్చంతా రవి నెత్తినే పడింది. జ్యోతి సమయానికి వచ్చి పెత్తనమంతా తన మీద వేసుకుని ఆ ఇంట్లో ఆడపిల్లల్లేని లోటు తీర్చింది. భోజనాలయ్యాయి. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. ముందు సావిట్లో చిదంబరం బల్లమీద కూర్చుని పంచెతో కళ్ళొత్తుకున్నాడు. అయిపోయింది. ఆడపిల్లకి పెళ్ళయ్యే వరకు ఒక ఆర్భాటం, తీరా అయిపోయిన తర్వాత అయ్యో వెళ్ళిపోయిందేనని బాధ అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? ఊళ్ళో నీ కంటికెదురుగానే ఉంటుందిగా అన్నాడు పురుషోత్తం. చిన్నప్పటినుంచి దాన్ని వదిలి ఒక్క క్షణం ఉండలేదు. ఎంత రాత్రికి తిరిగొచ్చినా నా భోజనం కోసం అట్లా మేలుకుని కూర్చునేది. ఇక నాకు దిక్కెవరు బావా? ఈ పిచ్చి పిల్లతో నా బ్రతుకు ఎట్లా తెల్లవారాలి? బాధపడకు మావయ్యా,
మాకు మాత్రం ఎవరున్నారు? అక్కడ ఒక్కడివి ఏం అవస్థ పడతావు? నువ్వు కూడా చిట్టుని తీసుకుని రాధతో పాటు వచ్చేయ్, నా దగ్గరే ఉందుగాని అన్నాడు రవి. పోనీ ఆ పని చెయ్యవయ్యా, కూతురు నొదిలి ఉండలేని బెంగ తీరుతుంది అన్నారు పురుషోత్తం గారు. చిదంబరం ముఖం వికసించింది, కానీ ఆనందం పైకి వ్యక్తం చేయలేదు. ఏంటి బావా, ఆడపిల్ల అత్తారింట్లో ఉండడం అంటే? అదేంటి మావయ్య, నిన్ను బట్టేగా రాధ, నువ్వు అలాంటి శంకలేమీ పెట్టుకోకు అన్నాడు రవి. ఇంతలో జ్యోతి అక్కడకు వచ్చింది. అంకుల్, ఇంక నేను వెళతాను, సాయంత్రం ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు అంది. మంచిదమ్మా, నాన్న రానందుకు నాకు చాలా కోపం వచ్చిందని చెప్పు. చాలా అంటే ఎంత అంకుల్? జ్యోతి నవ్వుతూ అడిగింది. చాలా అంటే ఈసారి మీ నాన్న కనిపిస్తే నమిలి మింగేసేటంతా. అది అలాగే చెప్తాను అంది జ్యోతి. అక్కడున్న జనమంతా ఫక్కున నవ్వారు. ఉండు జ్యోతి, నేను వస్తున్నాను. రవి లోపలికి వెళ్ళి చెప్పులేసుకునొచ్చాడు. నాన్న, రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాయిదా ఉంది, నేను కూడా వెళ్తున్నాను అన్నాడు. జ్యోతి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోయింది. తమరు జరగండి అవతలికి అన్నాడు రవి. జ్యోతి ముఖం వికసించింది. రవి కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కొద్ది దూరం వచ్చిన తర్వాత జ్యోతి అంది, థ్యాంక్స్. ఎందుకు? వెంట వస్తున్నందుకు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి నాకు లిఫ్ట్ ఇస్తున్నందుకు, ఇంకొకటి ఈరోజు నువ్వు మా ఇంట్లో అంత కష్టపడినందుకు. చాలే, ఈరోజు కాకపోతే రేపైనా ఈ ఇంటి బాధ్యత నాది కాదా అంది జ్యోతి. జ్యోతి ఆర్ద్రంగా అన్నాడు రవి. నీ మంకుపట్టు మూలంగా ఈరోజు నేను కేవలం నీ స్నేహితురాల్లాగానే ఇంట్లో తిరగాల్సొచ్చింది. ఆనాడే నేను చెప్పినట్టు విని మన పెళ్లి కొప్పుకుని ఉంటే ఈ క్షణంలో నేను పెద్ద కోడలిగా పెత్తనం చేసుండేదాన్ని. జ్యోతి, రవి చెయ్యి చాచి జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పటికైనా నీ వ్రతం తీరిందా అని సందేహంగా చూసింది జ్యోతి. తీరిపోయింది జ్యోతి, నేను ఆలోచించాను. ఇక నీ ఇష్టం, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. నిజంగా? అయితే ఇప్పుడే వచ్చి నాన్నని అడుగు. జ్యోతి తొందరకి పకాలన నవ్వాడు. ఇప్పుడేనా? ఇప్పుడే, లేకపోతే నువ్వు మళ్ళీ ఏదో సాకు చెప్తావు బాబూ అంది జ్యోతి. అవునా? సరే, అడిగేస్తాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను రేపు మద్రాసు వెళ్తున్నాను అన్నాడు రవి. అవునా? జ్యోతి ముఖంలో నిరుత్సాహం వెల్లువలా వచ్చింది. అక్కడ పని కాగానే రెక్కలు కట్టుకుని ఎగిరొస్తాను అన్నాడు రవి. జ్యోతి తల అతని భుజం మీద ఆనింది. రవి జ్యోతి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. అబ్బా, ఈ రాత్రికే పెళ్ళైపోయి నేను కూడా రేపు నీతో వచ్చేస్తే ఎంత బావుంటుంది రవి అంది జ్యోతి. ఏంటి జ్యోతి? నేను చాలా అదృష్టవంతురాలని అనిపిస్తోంది, చాలా ఆనందంగా ఉంది చెప్పింది జ్యోతి. నాతో కూడా రేపు ఎయిర్పోర్టుకి రా జ్యోతి. రాకుండా ఉండగలనా? కారు ఇంటిని సమీపిస్తుండగా జ్యోతి జరిగి సరిగ్గా కూర్చుంది. నాన్నగారిని అడిగేసేయ్, ఆలస్యం చెయ్యకు అంటూ హెచ్చరించింది. అలాగే అన్నాడతను. రాజారావు గారు జమునాబాయికి ఆవిడ కొడుకు మోహన్కి స్వయంగా టీ కప్పులు అందిస్తూ, ఇంటి విషయాలన్నీ మా అమ్మాయి చూసుకుంటుందండి. నేనెప్పుడు ఏ వేళకి ఏది తినాలో అంతా తన ఆర్డరే అంటున్నారు. అక్కడ టేబుల్ మీద ఖాళీగా ఉన్న ప్లేట్లు చూస్తే వాళ్ళిక్కడికొచ్చి చాలాసేపయిందని, టిఫిన్ ముగించి టీ తాగుతున్నట్టు తెలుస్తోంది. రాజారావు గారు జ్యోతి చిన్ననాటి ముచ్చట్లు ఏకరువు పెడుతున్నారు. జమునాబాయి గారు ప్రసన్నంగా తల ఊపుతూ, అయితే ఒక్క అమ్మాయి అయినా గారాబంతో పాడు చేయకుండా బాగా క్రమశిక్షణతో పెంచారన్నమాట అంది. జ్యోతిది చాలా స్నేహభావమని, ప్రాణ స్నేహితురాలి పెళ్ళవడంతో ఒక్క నిమిషం కనిపించి వచ్చేస్తానని వెళ్ళిందని, ఇక వచ్చేస్తుందని చెప్తున్నారాయన. సరళ స్వభావురాలైన జమునాబాయి అన్యథా తలచలేదు. అలా స్నేహానికి ప్రాణం ఇచ్చేవాళ్లంటే తనకి కూడా చాలా ఇష్టం అని చెప్పిందావిడ. జమునాబాయి గారి కుటుంబం చాలా పరువు ప్రతిష్టలు కలది. మోహన్ విదేశాలు వెళ్ళి చదివి వచ్చాడు. రాజారావుకి ఈ సంబంధం ఖాయం చేయాలని ఉంది. అదిగో నే చెప్పలా, మా అమ్మాయి టైంని పంక్చువల్గా పాటిస్తుంది, రానే వచ్చింది అన్నారాయన ఉత్సాహంగా. కారులో నుంచి జ్యోతి దిగింది. జ్యోతి వెంట రవి కూడా దిగాడు. అతన్ని చూడగానే రాజారావు గారి ముఖం మ్లానమైంది. కానీ అది క్షణికం మాత్రమే. హాల్లో అడుగుపెట్టగానే కనిపించిన అతిథులను చూసి జ్యోతి, రవి ముఖాముఖాలు చూసుకున్నారు. జ్యోతి, రామ్మా, వీరు జమునాబాయి గారని ప్రసిద్ధ సోషల్ వర్కర్, నాకు తెలుసు నాన్నా. జ్యోతి నవ్వుతూ ఆవిడికి నమస్కరించింది. ఇతను వారబ్బాయి మోహన్ పరిచయం చేశారు రాజారావు గారు. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు మోహన్. రవిని రాజారావు గారు పలకరించలేదు, కూర్చోమని అనలేదు, అతని వైపు చూడనేలేదు. నాన్నా, రవి జ్యోతి ఏదో చెప్పబోతుంటే
రాజారావు గారు ఆ మాటల్ని తుంచేస్తూ, మోహన్ చాలా సంస్కారం కలవాడమ్మా, రత్నం లాంటివాడు. మోహన్ లాంటి కుర్రాడు 1,000,000 మందిలో ఒకరు కూడా ఉండరు. అతనికి ఇంకా పెళ్లి కాకపోవడం నా అదృష్టం అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. జ్యోతికి వాళ్ళెందుకొచ్చారో అర్థమైపోయింది. తండ్రి రవిని గుర్తించి ఊరుకోవడం, వాళ్ళకి పరిచయం చేయకపోవడం చూసి కోపం వచ్చింది. జరిగిన అవమానానికి తనకి జరిగినట్టుగా అనిపించింది జ్యోతికి. రవిని వాళ్లకు తనే పరిచయం చేయడానికి నిశ్చయించుకుంది. రా రవి, అక్కడే నిలబడిపోయావే, వీళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్లే. జ్యోతి మోహన్ వైపు తిరిగింది. ఇతను రవి, మా నాన్నగారి ప్రాణ స్నేహితుడి కొడుకు, మై వుడ్ బి హస్బెండ్ అంటూ పరిచయం చేసింది. సంతోషంగా కరచాలనం చేయబోయిన మోహన్ చటుక్కున ఆగిపోయాడు. జమునాబాయి ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. జ్యోతి! రాజారావు గారు కోపంగా పిలిచారు. జ్యోతి తొణుకు బెణుకు లేకుండా నిశ్చలంగా అంది. అవును డాడీ, రవి నేను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. ఆ సంగతి మీతో చెప్పడానికొచ్చాడు రవి. లేస్తున్నారే జమునాబాయి గారు, కొద్దిసేపు కూర్చోండి, నేనిప్పుడేగా వచ్చాను అంది. రాజారావు గారి శరీరంలో ప్రతి రక్తపు బిందువు మరిగినట్టయింది. జ్యోతి, నీకేవైనా మతిపోయిందా? పళ్ల బిగువున అన్నారు. లేదు డాడీ, రవి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్న క్షణమే నాకు మతిపోయినంత ఆనందంగా ఉంది. బ్లెస్ మీ డాడీ. నోర్ముయ్! ఆయన గర్జించారు. జమునాబాయి ఇక ఊరుకోలేకపోయింది. ఎందుకండి ఆ అమ్మాయిని అలా కసురుతారు? మీరు చాలా పెద్ద మనిషని, సంస్కారం గలవారని అనుకుంటున్నాను. కన్నబిడ్డ మనసు తెలుసుకోలేని మీరేం పెద్ద మనిషండి? ఇప్పుడే మీరేగా అన్నారు మా అమ్మాయికి అన్నీ తెలుసని. మీ అమ్మాయి తనకిష్టమైన వాడిని తనే ఎన్నుకున్నట్టుంది. వెంటనే చక్కగా ముహూర్తం పెట్టించి పెళ్లి చేసేయండి. మోహన్, పోదాం పద అన్నారావిడ. మోహన్ లేచాడు. చేతిలో అమృతం జారిపోయినట్టుగా ఉందతనికి. రవిని దాటి వెళ్లే ముందు కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు వ్యంగ్యంగా. థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు రవి. అతనికిదంతా మతిపోయినట్టుగా ఉంది. అతను అనుకున్నది వేరు, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగింది వేరు. వాళ్ళు వెళ్ళిపోగానే రాజారావు గారు దెబ్బతిన్న పులిలా కూతురి వైపు చూశారు. జ్యోతి! ఏంటి నాన్నా, నీకేమైనా బుద్ధుందా? ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశాను నాన్నా? రవి నేను పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాను, అంతేగా. నోర్ముయ్! ఎక్కడ ఏం మాట్లాడాలో సమయం సందర్భం ఉండక్కర్లా, ముందు నాకు చెప్పనవసరం లేదు. జ్యోతి తొందరపడిన మాట నిజమేనండి, క్షమించండి అనునయంగా అన్నాడు రవి. షటప్! ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికి వచ్చావు నువ్వు అన్నారు రాజారావు. రవి నివ్వెరపోయాడు. నాన్నా! జ్యోతి ఆవేశంగా అరిచింది. కూతుర్ని చెయ్యి పట్టి పక్కకు లాగారైనా. జ్యోతితో నీ పెళ్ళవుతుందని ఆశపడుతున్నావా? నీ తీయటి మాటలతో దాన్ని మోసం చేయగలవేమో గాని నా కళ్ళు కప్పలేవు. రాజారావు గారు! రవి ముఖం కందినట్టయింది. చెప్పు, జ్యోతిని పెళ్లి చేసుకుంటానని నన్ను అడిగే ముందు నా ఈ మాటకు జవాబు చెప్పు. నీ మనసులో జ్యోతికి తప్ప ఎవరికీ స్థానం లేదా? జ్యోతి తప్ప ఏ ఆడపిల్ల నీకు పరిచయం లేదా? మీరనేదేంటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావడం లేదా? అయితే అర్థమయ్యేటట్టు చెబుతాను విను. శేషగిరి అనే అతని భార్య నీకు తెలుసా? రవి దిగ్భ్రాంతిగా చూశాడు. మాట్లాడు, నీకు తెలుసా తెలీదా? రవి జవాబు చెప్పలేకపోయాడు. మాట్లాడు, నీకు తెలుసా లేదా? తెలుసు. తెలుసు కదూ. ఆ అమ్మాయి నీ అండలో ఉంటున్నదా లేదా? ఉన్నది. ఎందుకుంది? ఏంటి మీ ఇద్దరి సంబంధం? డాడీ, రవి, ఏంటిదంతా? ఎవరిని గురించి మీరు మాట్లాడుకునేది? జ్యోతి ఇద్దరి ముఖాలు చూస్తూ ఆదుర్దాగా అడిగింది. రాజారావు గారు కూతురి మాట వినిపించుకునే స్థితిలో లేరు. ఆయన రవినే నిశితంగా చూస్తున్నాడు. పెళ్లి జరిగి భర్తతో కాపురం చేసుకోవలసిన అమ్మాయిని భర్త నుండి విడదీసి నీ దగ్గరుంచుకోవలసిన అవసరం నీకేంటి అన్నారు రాజారావు. రవి మౌనంగా నిలబడిపోయాడు. మాట్లాడు, నిన్నే ఆయన రెట్టించారు. రవి శక్తి కూడదీసుకుంటున్నట్టుగా, క్షమించండి, అది నా స్వవిషయం, మీకు జవాబు చెప్పలేను. రవి, ఇప్పుడా నువ్వు దాచేది? నాన్నగారికి చెప్పేసేయ్. ఏవైనా పర్వాలేదు రవి, నేను భరించగలను, నేనేవి అనుకోను. ఇప్పుడు నేనేం చెప్పలేను జ్యోతి. ఇది ఇంతకుముందు చెప్పకపోవడం పొరపాటేనని మాత్రం ఒప్పుకుంటున్నాను. ఈ రహస్యం బయటపడకపోతే ఈ జన్మలో చెప్పేవాడివే కాదు. గో మ్యాన్, గో. ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కకు. చిన్ననాటి స్నేహితుడి కొడుకువు కదా అని చేరదీసినందుకు బాగా బుద్ధి చెప్పావు. గెటౌట్ అన్నారు రాజారావు గారు. రవి క్షణంసేపు తదేకంగా ఆయన వైపు చూశాడు. ఈ క్షణంలో ఏం చెప్పినా ఆయన వినేటట్టు లేరు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు. శేషగిరి భార్య నా నీడలో ఉన్నమాట నిజమే, కానీ ఆ అమ్మాయి నా చెల్లెల్లాంటిది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిశ్చలంగా చెప్పిన అతను
వస్తాను జ్యోతి అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. జ్యోతి తండ్రి వైపొచ్చింది. ఆ అమ్మాయి కళ్ళు భీతహరిణిలా ఉన్నాయి. వాట్స్ దిస్ డాడీ అంది కన్నీళ్లతో. మనం అదృష్టవంతులవమ్మా. ఈ పెళ్లి జరక్కముందే వాడి అసలు రంగు బయటపడింది. చిచి, అయినవాడు తెలిసినవాడు అని ఆశపడ్డానమ్మా. ఇంత గోముఖ వ్యాఘ్రం అనుకోలేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. డాడీ జ్యోతి శిలలా అయిపోయింది. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి బంగారు కలలు నవల ఆడియో 7వ భాగం విన్నారు. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.